ఓం శ్రీమాత్రే నమః. నా పేరు కిరణ్ గెద్దాడ. మీరు చూస్తున్నది యోగ భారతీయం యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో తమిళనాడులో ఉన్న మధుర మీనాక్షి అమ్మ ఆలయ విశేషాలు, దర్శనానికి సంబంధించిన విషయాలు, అలాగే మధురై ఎలా వెళ్ళాలి, ఎక్కడ స్టే బాగుంటుంది, ఆలయానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకుందాం. మధురై తమిళనాడుకి దక్షిణ ప్రదేశానికి మధ్యలో ఉంటుంది. సౌత్ సెంట్రల్ అని చెప్పొచ్చు. తెలుగు రాష్ట్రాల నుండి ఇంచుమించుగా 1000 కిలోమీటర్లు ఉంటుంది. ఒక నైట్ జర్నీలో మనం చేరుకోలేము. 1.5 డే పడుతుంది. హైదరాబాద్, విజయవాడ, తిరుపతి నుండి వీక్లీ ట్రైన్స్ మాత్రమే ఉన్నాయి. మీ డేట్స్ చూసుకుని బుక్ చేసుకోండి. లేకపోతే నైట్ జర్నీలో చెన్నై చేరుకుని నెక్స్ట్ డే మార్నింగ్ చెన్నైలో ప్లేస్ కవర్ చేసుకుని నైట్ జర్నీలో మధురైకి చేరుకోవచ్చు. మధురైలో ఎయిర్పోర్ట్ కూడా ఉంది. తెలుగు రాష్ట్రాల నుండి 2 గంటల సమయం పడుతుంది. మీరు మధుర మీనాక్షి అమ్మ ఆలయం ఒక్కటే దర్శించుకుందాం అనుకుంటే ఆలయం దగ్గరలో రూమ్ తీసుకోండి. ఏదైనా బుకింగ్ యాప్లో మంచి రేటింగ్ ఉన్నవి చూడండి. లేకపోయినా టెంపుల్ దగ్గరికి వెళ్ళాక రూమ్ చూసి తీసుకోవచ్చు. టెంపుల్ చుట్టూ చాలానే రూమ్స్ ఉంటాయి. మీరు మధురైలో ఒక 2 డేస్ ఉండి మధురైలో చూడవలసిన అన్ని ప్లేసెస్ కవర్ చేద్దాం అనుకుంటే రైల్వే స్టేషన్ దగ్గర కానీ, రైల్వే స్టేషన్ నుండి 5 మినిట్స్ వాక్లో ఉన్న పెరియర్ బస్ స్టాండ్ దగ్గర కానీ రూమ్స్ తీసుకోండి. లోకల్ సైట్ సీయింగ్కి పెరియర్ బస్ స్టాండ్లో బస్సెస్ కోసం కన్వీనియంట్గా ఉంటుంది. ఇది నేను తీసుకున్న హోమ్ స్టే. కూడల్ అలగర్ టెంపుల్ దగ్గర ఉంటుంది. పెరియర్ బస్ స్టాండ్ నుంచి 10 నిమిషాల వాకబుల్లో ఉంటుంది. ఈ హోమ్ స్టే చాలా బాగుందండి. 1 బెడ్రూమ్ హాల్ అండ్ కిచెన్ పూర్తిగా ఇస్తారు. రూమ్ నుండి కూడల్ అలగర్ టెంపుల్ వ్యూ చాలా బాగుంటుంది. ఈ కూడల్ అలగర్ టెంపుల్ 108 వైష్ణవ దివ్య దేశాలలో ఒకటి. ఒకవేళ మీరు బ్యాచిలర్స్ అయితే రైల్వే స్టేషన్లో ఏసీ ప్రీపెయిడ్ వెయిటింగ్ హాల్ ఉంటుంది. గంటకి 20 రూపాయలు. అక్కడ ఫ్రెష్ అవ్వచ్చు, బాగానే ఉంటుంది. ప్రక్కనే ఏసీ లాంజ్ కూడా ఉంది. గంటకి 60 రూపాయలు. ఇక్కడ ఫ్రెష్ అయ్యి రైల్వే స్టేషన్ క్లాక్ రూమ్లో లగేజ్ పెట్టుకుని మధురై చూడవచ్చు. రైల్వే స్టేషన్ నుండి అలాగే పెరియర్ బస్ స్టాండ్ నుండి మీనాక్షి అమ్మ ఆలయానికి ఆటో వాళ్ళు 100 రూపాయలు తీసుకుంటారు. వాళ్ళు ఇంకా ఎక్కువే అడగవచ్చు, మీరు బేరం ఆడుకోండి. ర్యాపిడో, ఓలా లాంటి యాప్స్లో 100 రూపాయల కన్నా తక్కువ చూపించినప్పటికీ వాళ్ళు యాక్సెప్ట్ చేసి కాల్ చేసి 100 రూపాయలు అడుగుతారు, లేకపోతే క్యాన్సిల్ చేయమంటారు. నాకు 3 సార్లు ఇలానే జరిగింది. టైం వేస్ట్ చేసుకోకుండా ఆటో తీసుకోండి. అదే మీరు బస్సులో వెళ్దాం అనుకుంటే రైల్వే స్టేషన్ దగ్గర బస్ స్టాప్ ఉంటుంది. అక్కడ నుండి లోకల్ బస్ వాళ్ళు 5 రూపాయలు, సబర్బన్ బస్ వాళ్ళు 11 రూపాయలు తీసుకుంటారు. కాకపోతే టెంపుల్ వరకు వెళ్ళవు. ఒక 10 నిమిషాలు నడుచుకుంటూ వెళ్ళవలసి ఉంటుంది. చాలా వరకు బస్సెస్ టెంపుల్ ఏరియా వరకు వెళ్తాయి. అడిగి ఎక్కండి. ఇప్పుడు మీరు చూస్తున్నది వెస్ట్ గోపురం. పెయింటింగ్ పనులు జరుగుతున్నాయి. ఆల్మోస్ట్ 2 ఇయర్స్ నుండి వేస్తున్నారు. పెయింటింగ్ ఫైనల్ స్టేజ్కి వచ్చింది. మీరు జూన్, జూలై తర్వాత ప్లాన్ చేసుకుంటే గోపురాలని చూడవచ్చు. ఇలాంటి గోపురాలు ఆలయానికి 4 వైపులా 4 ఉంటాయి. మీరు ఏ గోపురం దగ్గరికి వచ్చినా లోపలికి ఎంట్రన్స్ ఉంటుంది. ప్రతి గోపురం దగ్గర క్యూ లైన్స్ ఉంటాయి. క్యూ లైన్ స్టార్టింగ్లో మొబైల్, చెప్పులు, అలాగే లగేజ్ కౌంటర్స్ ఉంటాయి. ఇవి ప్రతి గోపురం దగ్గర ఉంటాయండి. చెప్పులు అయితే ఫ్రీగా పెట్టుకుంటారు. లగేజ్ ప్రతి బ్యాగ్కి 2 రూపాయలు, అలాగే మొబైల్ 5 రూపాయలు. ఆలయం లోపలికి మొబైల్స్ అలౌ చేయరు. చాలా స్ట్రిక్ట్గా చెక్ చేస్తున్నారు. మొబైల్సే కాదు, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఏవి కూడా అలౌ చేయరు. ఇయర్ పాడ్స్, బ్లూటూత్ కూడా అలౌ చేయరు. దానికి తగ్గట్టు ప్లాన్ చేసుకోండి. ఆకాశం నుండి చూస్తే ఆలయం ఇలా ఉంటుంది. 4 వైపులా 4 గోపురాలు కనపడుతున్నాయి కదా. మీరు ఏ గోపురం నుండి లోపలికి వచ్చినా కూడా సౌత్ గోపురం దగ్గర మాత్రమే లోపలికి పంపిస్తారు. అక్కడే టికెట్ కౌంటర్ ఉంటుంది. రష్ ఎక్కువగా ఉన్నప్పుడు క్యూ లైన్ సౌత్ గోపురం దగ్గర నుండి వెస్ట్ గోపురం వరకు ఉంటుంది. అదే టికెట్ దర్శనం అయితే సౌత్ గోపురం దగ్గర నుండి ఈస్ట్ గోపురం వైపు లైన్ ఉంటుంది. లోపలికి వెళ్ళాక మీకు రైట్ సైడ్లో పుష్కరిణి ఉంటుంది. దర్శనం పూర్తయ్యాక పుష్కరిణి మెట్ల మీద కూర్చుని సమయం గడపవచ్చు, బాగుంటుంది. ఈ ఆలయం చాలా పెద్దది అండి. ఖాళీగా ఉన్నా కూడా దర్శనానికి మినిమం గంట సమయం పడుతుంది. రష్ను బట్టి ఫ్రీ దర్శనానికి 2 నుంచి 3 గంటల సమయం పడుతుంది. శీఘ్ర దర్శనం కూడా ఉంటుంది. టికెట్ కాస్ట్ 100 రూపాయలు. మీనాక్షి అమ్మవారి దర్శనానికి, సుందరేశ్వరుడి దర్శనానికి కలిపి 100 రూపాయలు. అదే మీరు మీనాక్షి అమ్మవారి దర్శనానికి మాత్రమే శీఘ్ర దర్శనం టికెట్ తీసుకుంటే 50 రూపాయలు. ఆలయం లోపల ముందుగా మీనాక్షి అమ్మవారి దర్శనం అవుతుంది. తరువాత ఇంకో ప్రాకారంలో సుందరేశ్వరుడు స్వామివారు ఉంటారు. మీనాక్షి అమ్మవారి దర్శనానికి టైం ఎక్కువ పడుతుంది. రష్ ఎక్కువగా ఉన్నప్పుడు వీలైతే 50 రూపాయల టికెట్ తీసుకోండి, సరిపోతుంది. ఈ
ఈ ఆలయంలో మొత్తం 14 గోపురాలు ఉండగా బయట ప్రాకారంలో ఉన్న 4 గోపురాలు చాలా పెద్దవి. అందులో దక్షిణ వైపు ఉన్నది రాజగోపురం, ఎత్తు 170 అడుగులు. ఇవి 10వ శతాబ్దంలో పాండ్యరాజులు నిర్మించగా ఇప్పుడు చూస్తున్న పెద్ద పెద్ద గోపురాలు 16, 17వ శతాబ్దంలో నాయక రాజులు వాస్తు శైలితో నిర్మించబడినవి. ఈ రాజగోపురాల మీద మంచి కలర్ఫుల్ కాంబినేషన్స్తో రంగురంగుల శిల్పాలు, పౌరాణిక కథలు మరియు ఆర్కిటెక్చర్ చాలా బాగుంటుంది. ఆర్కిటెక్చర్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా గోపురాన్ని టైం వెచ్చించి చూడండి, చాలా బాగుంటాయి. ఇప్పుడు పెయింటింగ్ పనులు జరగడం వల్ల గొడ్డలు కట్టేశారు, సరిగ్గా చూపించలేకపోతున్నాను. ఆలయం లోపల పుష్కరిణి, దానిపైన ఉన్న మండపం యొక్క కారిడార్ చాలా బాగుంటాయండి. ఈ పుష్కరిణిలో బంగారు కమలం ఉంటుంది, ఇది ఇక్కడ ప్రత్యేకత, తప్పకుండా చూడండి. ఇవే కాకుండా ఆలయం లోపల ఆర్కిటెక్చర్ చాలా బాగుంటుంది. లోపల కెమెరా అలౌ లేదు కాబట్టి ఇమేజెస్లో చూపిస్తాను. దీని తర్వాత ఆలయం బయట ఫొటోస్ ఎక్కడ తీసుకుంటే బాగుంటుందో చెప్తాను. ఆలయం లోపల 1000 స్తంభాల మండపం ఉంటుంది. టికెట్ కాస్ట్ 5 రూపాయలు. ఆర్కిటెక్చర్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా చూడాల్సిన ప్రదేశం అది. ఆలయం లోపల మీనాక్షి అమ్మవారు ఇలా ఉంటారు. ప్రతిరోజు ఉదయం 6:30 నిమిషాలకి మీనాక్షి అమ్మవారికి అలాగే సుందరేశ్వరుడికి అభిషేకం ఉంటుంది. ఈ కార్యక్రమం ఒక అరగంట సేపు ఉంటుంది. అంటే దేవుడి దగ్గర ఒక 30 నిమిషాలు సమయం గడపవచ్చు. టికెట్ కాస్ట్ 1300 రూపాయలు. ఆలయం లోపల టికెట్ కౌంటర్ ఉంటుంది, అక్కడ టికెట్స్ తీసుకోవచ్చు. ఆన్లైన్లో కూడా 3 months అడ్వాన్స్ పెడతారు, బుక్ చేసుకోవచ్చు. అభిషేకం ఆన్లైన్ బుకింగ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అవసరం అనుకుంటే చెక్ చేయండి. బుకింగ్ ప్రాసెస్ సులువేనండి, స్క్రీన్ పైన చూడవచ్చు. నేను అభిషేకం టికెట్స్ తీసుకోలేదండి ఫుల్ డీటెయిల్స్ ఇవ్వడానికి, జనరల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే చెప్పాను. వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా అభిషేకానికి వెళ్ళి ఉంటే డీటెయిల్స్ కామెంట్ చేయండి, వేరే వాళ్ళకి యూజ్ అవుతాయి. ఆలయానికి 4 దిక్కుల 4 గోపురాలు, వాటిలో నుండి ఎంట్రన్స్ ఉంది అని ఆల్రెడీ చెప్పాను కదా. ఈస్ట్ గోపురానికి పక్కనే ఇంకొక చిన్న గోపురం ఉంటుంది, చిత్తరై లేదా కడై గోపురం అంటారు. ఈ ఎంట్రన్స్ చాలా కలర్ఫుల్గా శిల్పాలతో గ్రాండ్గా ఉంటుంది. ఇక్కడ బయట ఫొటోస్ తీసుకోవచ్చు. ఈ ఒక్క ప్లేస్లో మాత్రమే ఫొటోస్ అలౌ చేస్తున్నారు. మొత్తం మీద ఆలయానికి 5 ఎంట్రన్సెస్ ఉన్నాయి. మీ రూమ్కి ఏ ఎంట్రన్స్ దగ్గరలో ఉందో అక్కడి నుండి వెళ్ళండి. రైల్వే స్టేషన్ దగ్గర ఆటోలో వెళ్తే వెస్ట్ గోపురం దగ్గర దిగబెడతారు, అదే బస్సులో వెళ్తే ఈస్ట్ గోపురం దగ్గర దిగబెడతారు. ఈస్ట్ గోపురానికి ఎదురుగా పుదు మండపం ఉంటుంది. దీనిని వసంత మండపం అని కూడా అంటారు. శిల్పాలతో చాలా అద్భుతంగా ఉంటుంది. కాకపోతే కొన్ని సంవత్సరాల ముందు దీనిని షాపింగ్ కాంప్లెక్స్లా యూజ్ చేసేవారు. అప్పుడు అన్ని శిల్పాలు చాలా వరకు పాడైపోయాయి. మళ్ళీ ఇప్పుడు రినోవేట్ చేస్తున్నారు. ఇంకొక 2-3 నెలల్లో ఓపెన్ అవ్వచ్చండి. ఒకసారి మీరే చూడవచ్చు ఎంత అద్భుతంగా ఉందో. మరి దీనిని షాపింగ్ కాంప్లెక్స్లో ఎలా ఎందుకు యూజ్ చేశారో కానీ చాలా పాడైపోయింది. వీడియోలో మీనాక్షి అమ్మవారి ఆలయం గురించి తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ వీడియోలో 2 డేస్లో మదురైలో చూడవలసిన ప్రదేశాల గురించి చూపిస్తాను. 2 వైష్ణవ దివ్య దేశాలు, 2 ఆరుపడైవీడు సుబ్రహ్మణ్య ఆలయాలు ఉన్నాయి, వాటి డీటెయిల్స్ చెప్తాను. ఈ ట్రిప్కి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను.
వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.